నమస్కారం. ఆడవాళ్ళ అకౌంట్‌లోకి 5,00,000 ఎలానో తెలుసుకుందాం. మీకు మొత్తం వివరిస్తానండి. ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు మొత్తం వివరించి చెప్తాను. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ వెంటనే తెలుసుకోవచ్చు. ఆడవాళ్ళకే 5,00,000 ఎందుకంటే కుటుంబాన్ని కట్టుకునేది ఆడవాళ్ళే. అందుకే ఆడవాళ్ళకి ఈ అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. మహిళల అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మన ప్రభుత్వం అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే ఈ పథకం అమలులో ఉంది. అయితే కొన్ని మార్పులు చేసి కూటమి ప్రభుత్వం 5,00,000 వరకు పెంచింది. స్టార్టింగ్‌లో 20,000, 30,000 ఇచ్చారు. ఇప్పుడు మనకి ప్రభుత్వం నుంచి 5,00,000 రుణం వస్తుంది ఆడవాళ్ళకు. అది ఎలాగో తెలుసుకుందాం. పథకం పేరు ఉన్నతి పథకం. గ్రామంలోని స్వయం సహాయక సంఘాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలు మాత్రమే దీనికి అర్హులండి. మళ్ళీ చెప్తున్నాను, ఎస్సీ, ఎస్టీ మహిళలు స్వయం సహాయక సంఘాల్లో ఉండాలి. వీళ్ళు మాత్రమే అర్హులు. ఈ లోన్ పొందాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా జీవనోపాధి కల్పించే యూనిట్ కలిగి ఉండాలి. లేదా వచ్చిన లోన్తో కొత్తగా యూనిట్ అయినా స్టార్ట్ చేయాలి. ఆ ప్రణాళిక ఆ బ్యాంక్ వాళ్ళకి చూపించాలన్నమాట. ఖచ్చితంగా లోన్ తిరిగి నెల నెల ఈఎంఐల రూపంలో తిరిగి కట్టాలండి. కన్ఫామ్గా కట్టించుకుంటారు తిరిగి. ఈ వడ్డీ జీరో వడ్డీ అండి. మనకి జీరో వడ్డీతో ఈ 5,00,000 ఇస్తారు. రుణం తీసుకున్న ఆడవాళ్ళకి బీమా సదుపాయం కూడా ఇస్తారండి. బీమాను కూడా చేయిస్తారనమాట మీ పేరు మీద. ఈ ఉన్నతి పథకం 5,00,000 లోను ఎలా అప్లై చేసుకోవాలో మీకు వివరించి చెప్తాను ఇప్పుడు. అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ మహిళలు స్వయం సహాయక సంఘానికి దరఖాస్తు పెట్టుకోవాలి. అందుకు గ్రామంలో విలేజ్ ఆర్గనైజర్ అసిస్టెంట్ దానికి హెల్ప్ చేస్తారండి. మీ దరఖాస్తుని బ్యాంక్ వాళ్ళకి అందజేస్తారనమాట. అందజేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళు వచ్చి మీరు పెట్టుకున్న జీవనోపాధిని పరిశీలించి అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు ఖచ్చితంగా లోన్ ఇస్తారండి బ్యాంక్ వాళ్ళు. మీరు ఆ లోన్ మొత్తం తిరిగి వాయిదా పద్ధతిలో కట్టాలి. అది మీకు 0 వడ్డీతో ఇస్తున్నారనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఎస్సీ, ఎస్టీ మహిళలు కన్ఫామ్గా లోన్కి అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోండి.